నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యానుమూర్తి గారు ఉన్నారు. ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారు మాటలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. ఏప్రిల్ నెలలో మరి వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? మనం ఫస్ట్గా శ్రీ విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు నీకు ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను. తర్వాత ఆదాయం బాగా ఉంది వృషభ రాశి వారికి. దుమ్ము దులిపేస్తారన్నమాట. సేవింగ్స్ కూడా బాగా చేసుకుంటారంటారా? సేవింగ్స్ లేవు, మళ్ళీ ఖర్చు పెడతారు. అంటే 14 వచ్చేసింది ఏకంగా. అంటే 14 అంటే నెంబర్ కాదు అక్కడ కావాల్సింది. అక్కడ ఎక్కువ ఉందా లేదా, ఒకడేమో 11 అంటాడు, ఒకడు 14 అంటాడు. ఇలా పెద్ద స్కేలెట్ కొలిచినట్టు అవన్నీ ఏం కుదరవు అనమాట. ఆదాయం బాగా ఉంది, ఇక ఇవేమో తగ్గినాయి ఖర్చులు. తర్వాత ఆరోగ్యానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఒక వృషభ రాశి వాడికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చెప్పాను నేను. రవి నిమ్మగడ్డ అని గూగుల్ చేస్తే చాలా అమెరికాలో వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నకి 4 నెలలు ఇక్కడ ఉన్నాడు. మన జ్యోతిష్యంలో మన ఛానల్లో చెప్పే జ్యోతిష్యం మేడము వాళ్ళందరూ ఒక చోటే ఉంటారు, తిరిగారు అంత కలిసి బాగా. సార్ మీరు వెళ్ళకండి సార్ మీ ఫాదర్ దగ్గరికి, మీ ఫాదర్ డేంజర్ ఉంది అన్నాం. జస్ట్ ఆయన వెళ్ళి 4 నెలలు పాపం ఇక్కడ గడిపాడు. 4 నెలల తర్వాత వెళ్ళాడు, ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. అక్కడ అమెరికాలో ఇలా ల్యాండ్ అవగానే ఫోన్ వచ్చింది. పాపం 10 రోజుల్లో మా తమ్ముడు వస్తాడులే సార్ లండన్ నుంచి అన్నాడు. బాగా బలిసిన పార్టీలే అన్నాడు. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, చూశాడు. కానీ ఏలినాటి సేన వదలదు ఆయన, కొట్టేసింది. మై డాడ్ పాస్డ్ అవే అట్ 12:20 AM అని పెట్టాడు. నాకు జాలేసింది. అంటే అప్పుడు మళ్ళీ పాపం అమెరికా నుంచి మళ్ళీ రావాలి. నేను అది ఊహించి నాసా రిపోర్ట్స్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఊహించి వద్దు సార్ ఇంకొక నెల ఉండండి అన్నాం. ఎందుకంటే కాస్త తెలివైనడు ఎవడైనా సరే మార్చి 29న షష్టగ్రహ కూటం వచ్చింది. ఆ షష్టగ్రహ కూటంలో కొన్ని రాశుల వాళ్ళకి దెబ్బేసేస్తాయి అంతే. మనం సబ్జెక్టు పరంగా మనం జాగ్రత్తగా ఇన్డెప్త్ వెళ్ళి చెప్తే జనాలకు అర్థం కాదు. మామూలుగా రొటీన్గా చెప్పే వాళ్ళకి లక్షల్లో వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఏంటంటే నాయన, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి రోగాలు అనేటటువంటి మానసికంగా అశాంతితో ఉంటాయి. నరాల వీక్నెస్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. పిల్లలకి అప్లికేషన్లో సీట్ల కోసం ఈ రకరకాల టెన్షన్లు, భార్య కొంచెం పుట్టింట్లో మాట పట్టింపులు వచ్చి ఆస్తులు కొంటారు వీళ్ళు. అసలు కొన్నప్పుడు భార్య తరపు వాళ్ళు కట్నాలు అవి ఇస్తానంటారు కదా, అవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పేసి అడుగుతారు. అడిగితే ఆవిడేమో పాపం పుట్టింటోళ్ళని అడగడానికి సిగ్గుపడద్ది. ఎందుకని ఆల్రెడీ ఈవిడ తమ్ముడు దొబ్బేశాడు ఇలా ఆస్తి బామ్మర్దులు. ఇదంతా కల్తీ యుగం నాయన. మనమేమో కల్తీని విడదీసి చెప్తేనేమో జనాలకి అర్థం కాదు. అయ్యో ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే రాశి ఫలాలలోనే అప్పుడు వీళ్ళు కట్టేదంతా నేల టికెట్ ₹2. మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం అప్పుడు. గజ దొంగ ఎన్టీ రామారావుది 2.5 గంటలు చెప్తున్నా సరే ఇంకా చెప్తే బాగుండు అని చూసేవాళ్ళం. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ₹2 ఇచ్చి ఇంకా ఎన్టీఆర్ ఇంకో 2 గంటలు చేయాలి. అట్లా చిన్నదాన్ని ఎక్స్పెక్ట్ చేసి రాశి ఫలాలు ఏమున్నాయి ఏంటి అలా చూస్తారు. మరి పర్సనల్గా మారండ్రా నాయన అని చెప్పేది మన ఎనరు. కాబట్టి అందరికీ డబ్బులు వచ్చేసేది సూపరు. రోగాలు కూడా మా కమ్యూనికేషన్ గ్యాప్. బుధుడు మనకి పాడైపోయాడు, మీన రాశిలో ఉన్నాడు. కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లము అండ్ నరాల వీక్నెస్, ఇలా ఊగిపోతాయి చేతులు కాళ్ళు. బాగా తాగుతున్నాం ఏమంటే మాకు ఏం అవ్వట్లేదంటే నో సిగరెట్ స్మోకింగ్ అండి అంటారు. ఇలా చేతులు వణుకుతాయి. కానీ వయసులో ఉన్న వాళ్ళకి ఏం కాదు. వయసు అయిపోయిన వాళ్ళకి ఏమవుతాయంటే టెస్టికల్స్లో నరాలు ఉంటాయి, వృషణాల్లో. అది నరం డాక్టర్ ఏమంటాడంటే ఫస్ట్ చిన్నప్పుడు ఆపరేషన్ చేసుకోకపోతే పెద్ద అయిన తర్వాత 50 అయిన తర్వాత ఇంక నువ్వు తట్టుకోలేవునైనా ఇంజక్షన్ పొడి చెత్తాను, నీళ్ళు తీసేస్తాను అంటాడు. అంతకుమించి ఆయన ఏమంటాడు పాపం, లేదా ఆపరేషన్ చేయాలి. లేకపోతే అంటే అది కూడా అక్కడ నరం. ఇవన్నీ ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి రోగాలు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా గురుగారు, మరి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటారు, మరి ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? వ్యాపారాలు ఆల్రెడీ పెట్టేస్తారు వీళ్ళు, అందులో డౌట్ లేదు. మనం చెప్పేదాకా ఆగుతారు అనుకుంటున్న వాళ్ళు నలుగురు యూట్యూబ్ ఇలా తెస్తారనమాట. ఎవడేది చెప్తాడు అలా 10 మందిని అడుగుతారు, 10 మంది గురువులు వీళ్ళకి. ఆల్రెడీ నేను చెప్తాను చూడు, ఏం పెట్టబోతున్నారని అడిగావు, ఏం పెట్టేశారన్నది చెప్తాను చూడు. వీళ్ళంతా మన ప్రేక్షకులందరూ కంపేర్ చేసుకో. మనం కిరాణా షాపులు పెట్టేశారు, హాస్టల్స్ పెట్టేశారు, ఫుడ్ ఇండస్ట్రీలు పెట్టేశారు,
బెట్టింగ్ యాప్లు వాళ్ళు చెప్పారని చెప్పి అవి చేసేసిన వాళ్ళు బొక్కల్లోకి వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు బొక్కల్లోకి వెళ్ళాలి. అండ్ బట్టల వ్యాపారాలు పెట్టేశారు, లిక్విడ్ వ్యాపారాలు పెట్టేశారు, కెమికల్స్ వ్యాపారాలు పెట్టేశారు, రైతు తెగ సంపాదించారు. ఎవ్వరా ఎందుకంటే మన దగ్గరికి వచ్చి అండకుండా రాముడే అప్పుడే 5 ఎకరాల ల్యాండ్లో అప్పుడే వేసేసి ఇచ్చేసేస్తున్నాడు. పుష్పాచలేశ్వర స్వామి గుడి కడతాను నేను అని చక్కగా అన్ని చెట్లు అన్ని వ్యవసాయం గోశాలలు అన్నీ పెట్టేస్తున్నాడు. ఇక్కడే తెలిసిపోతుందిగా మనకి వృషభ రాశి వాడికి ఎలా జరుగుతుందో. సో చాలా బాగుంది అసలు వృషభ రాశిని ఇంకా మనం చూడక్కర్లేదనమాట. విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఈ ఏళ్ళు కొంచెం చదువులో కొంచెం పర్వాలేదు, 50-60% మాత్రమే. ఇంకా ఎక్కువ కష్టపడి చదవాలి వీళ్ళు. మరి ఇంకా మళ్ళీ గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడేమో డౌన్ అయిపోతారు, ఆటోమేటిక్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. వీడియోలు ఫ్రెండ్స్ నీకు ఈ మధ్యన తెలుసో తెలీదో, అందరూ కూడా ఇంతకుముందు మనం లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతాం, లేకపోతే ఫ్రెండ్స్ ఇళ్ళని కంబైన్ స్టడీస్ అవి చేస్తాం. ఇప్పుడు ఒకటి వచ్చేసి కాఫీ షాప్. మా పిల్లలు కాఫీ షాప్కి వెళ్తారండి, అమెరికా స్టైల్ అనమాట. వాళ్ళు వెళ్ళారంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ కూడా వచ్చింది. 15 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పెళ్లి చూపులు సాధారణంగా కాఫీ షాప్ లో జరుగుతున్నాయి ఈ కాలంలో. వీళ్ళు కాఫీ షాప్ తల్లిదండ్రులే పంపిస్తున్నారు దగ్గరుండి, ఏమంటే కాఫీ షాప్లో చదువుతారండి అని. ఓహో సరేనమ్మా కాఫీ షాప్ చదువుకోమని అన్నాను. కాబట్టి ఆ విధంగా ఈ విద్యార్థులు అంతా కూడా వీళ్ళందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి వద్దంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆ ఉద్యోగాలతో పాటు ఇక్కడ పెళ్ళిళ్ళు కావట్లేదని బెంగ అవసరం లేదు వీళ్ళకి. పెళ్లి చూపులు చూడకుండానే వీళ్ళకి అందరికీ కూడా చక్కగా వరులు దొరికేస్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్ళక్కర్లేదు, అంటే లవ్ మ్యారేజెస్ కామన్ అయిపోయినాయి అనుకో. సో ఇట్స్ ఫ్యాంటాస్టిక్. సో లవ్ మ్యారేజ్లు బాగా కలిసి వస్తాయి అంటారు మరి రాశి వాళ్ళకి? లవ్ మ్యారేజ్లు ఎప్పుడు కలిసి అడుక్కోవడమే. పెద్దోళ్ళు చేసిన మ్యారేజ్ ఏమో చెప్పట్టుకొని అడుకోవాలి, ఇదేమో బొచ్చట్టుకొని అడుక్కోవాలి వివాహాల వల్ల. ఎక్కడంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ ఎఫినిటీ ఉండాలి, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. హూ హ్యాడ్ దిస్ కాన్ఫిడెన్స్, హూ హ్యాస్ దిస్ 3 క్వాలిటీస్? ఈవెన్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే డజంట్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. కొట్టు చేస్తున్నారు వాళ్ళు. పెళ్ళి ఎందుకు చేస్తారండి? కామం కోసం చేస్తారా? సంతానోత్పత్తి కోసం చేస్తాం, ఏదో 1-2. మీ ఇంటికి చుట్టాలు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు మొగుడు పెళ్ళం కొట్టుకోకుండా నువ్వు వచ్చేటటువంటి వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇవ్వు అని చెప్పడం కోసం చూస్తాం. కామా తో రానా అన్న లజ్జ నా భయం అని. నీకు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు వస్తేనేమో హాస్టల్లో వేసేస్తావు 10th క్లాస్లో. మీరు భార్యాభర్తలు ఇద్దరునేమో ఇక్కడ ఒకళ్ళొకళ్ళు రొమాంటిక్గా ఉంటున్నారు, ఇది సరిపోకుండా మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్స్ లేకపోతే వైఫ్ ఫ్రెండ్స్ పార్టీలు, ఈ కల్చర్ వచ్చేసింది కదా ఇళ్లలో. వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళు తీసుకోవడం, వీళ్ళ ఫోన్, దానికోసమే పార్టీలు పెడుతున్నట్టు ఉంది. పెట్టి నెంబర్లు తీసుకుని దిస్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. ఈ విధంగా అక్రమ సంబంధాలు ఈ విధంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి, కాపురాలు విచ్ఛిన్నాలు అయిపోవడం. అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే బయట వాళ్ళకి ఎంట్రీ ఉండదు, ఇవన్నీ వాళ్ళల్లో సర్కిల్లో వాళ్ళకే. సో వాళ్ళ కర్మకు వాళ్ళే అనుభవిస్తారు. అండ్ తప్పుని నిలదీసి నాయన జాతకం చెప్పండి అంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, నువ్వు 4 బిల్డింగ్లు కడతావు, నువ్వేం రూపాయి మాకు ఇవ్వవు, మేము మాత్రం నీకు అన్నీ ఇంకా తృప్తి ఉండదు, ఇంకా చెప్పాలా. సో నువ్వు చెప్పేది నువ్వు చెప్పడానికి, నీకు అనుకూలంగా చెప్పడానికి ఇక్కడ జ్యోతిష్కులు రెడీగా లేరు కదమ్మా. శాస్త్రం ఎలా ఉంటే అలా చెబుతాము. అండ్ శాస్త్రాన్ని కూడా వీళ్ళు డిఫైన్ చేసేస్తున్నారు. వీళ్ళు శాస్త్రాన్ని ఎలా, ఒకడేమో వచ్చి తంత్ర జ్యోతిష్యం అంటున్నాడు, ఇంకోడేమో క్వాంటమ్ జ్యోతిష్యుడు అంటున్నాడు. ఉన్నాయేమో రీసెర్చ్ చేసేస్తే 9 గ్రహాలే ఉన్నాయి, 27 నక్షత్రాలే ఉన్నాయి. తర్వాత ఏమో ఇంకోటి ఏంటి 12 జోడాక్స్ అని 12 రాశిలో ఉన్నాయి, అయ్యే ఉంటాయి. ఈ ఒకడొస్తాడు పనికిమాలినోడు, నా ఫ్రెండ్ ఆడు గోగినేని బాబు అని, ఆడొచ్చేమో 12 హాస్పిటల్లో పుడతారు పిల్లలు, లేకపోతే 9 నక్షత్రాలు 9 హాస్పిటల్లో పుడతారు. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదా, ఈ ఛాయాగ్రహాలు ఎఫెక్ట్ ఉంటాయా అంటే ఎఫెక్ట్ ఉంటాయో ఉండవో అవి మాకు తెలుసు. మా హీరో గోగినేని బాబు వస్తేనే అప్పుడు తోకలు ముడిచేసి పంతులంతా వెళ్ళారు. మళ్ళీ ఆయన దింపాలి నేను అర్జెంటుగా. ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే ఈ భూమి ఆ భూమి ఒకటేనా, ఈ చంద్రుడు ఆ చంద్రుడు ఒకటేనా. ఈసారి డిబేట్ ఇదనమాట. లక్షల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఋషులు. ఇట్ ఈస్ నాట్ మైథాలజీ. ప్రతి ఓడికి ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది, హిందూ మైథాలజీ. లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు ఋషులు రాసిన భూమి, ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఒకటేనా? ఒకటే అయితే కృతయుగం నశించినప్పుడు ఈ భూమి పోయిందన్నారు. మళ్ళీ ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ఇవన్నీ ధ్వంసమైపోయినాయి, సృష్టి పునఃసృష్టి వచ్చేసింది అన్నారు. మరి ఆ భూమి ఈ భూమి అని ఒకటని ఎలా చెప్తుంది ప్రాచీన జ్యోతిషం? దీని వైదిక జ్యోతిషం, వేదిక శాస్త్రాలజీ అని పిలక పట్టుకున్న పంతులు ఆడవాళ్ళు కూడా వచ్చేసారు ఈ మధ్యన.
దర్ ఆల్ క్రిటిసైజింగ్ క్రిటిసైజింగ్ మనకంట. అందువల్ల జ్యోతిష శాస్త్రం అనేది పరమ పవిత్రమైనది. ఋషులు చాలా మంచోళ్ళు, అన్ని క్లియర్ కట్గా రాశారు. మోడర్న్ సైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది మాకు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు తిరుగులేదు, సైంటిస్టులు అయిపోతారు అంతా కూడా. అయితే గురుగారు చాలా కాలం నుంచి ఈ కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు వృషభ రాశి? గుడ్ క్వశ్చన్ మనకంట. బట్ యూ షుడ్ ఆస్క్ అనదర్ ఆల్సో. యూ షుడ్ నాట్ సపోర్ట్ దిస్ బ్లడీ ఫూల్స్. ఎలా అంటే ఎవరైతే తప్పులు చేసి, ఇప్పుడు కోర్టు కేసులు ఎందుకు వస్తాయి మనకంట? ఎవరన్నా మోసాలు చేసేసి వాళ్ళ కబ్జాలు చేసేస్తే వస్తాయి. ఎవడైనా అవతలడి డబ్బులు దుబ్బేసి చీటింగ్లు చేసేసి కడుపులు చేసేసి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే కేసులు వస్తాయి. ఎక్కడో పాపం 1% అమాయకులు నష్టపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ భూములు వాళ్ళు దొబ్బేసి. అలాంటి మహానుభావులకు మనం చెబుదాం. ఇలా పోరంబోకులు అవతల దొబ్బేసిన వాళ్ళు కోర్టు కేసులు అయిపోతే ఏమేస్తారు? ఈ 1% ఎవరైతే ధర్మంగా న్యాయంగా ఉన్నారో, ఇన్నోసెంట్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారు, జరుగుతాయి. అందువలన ఇటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, ఈ బ్యాచ్ అందరికీ కూడా యముడు చిత్రగుప్తుడు రెడీగా పెన్నట్టుకుని ఉన్నాడు. కాబట్టి టెంపరీగా ఆనరబుల్ జడ్జెస్ అంటే ఏంటి? జడ్జెస్ వాళ్ళు ఈజీగా కనిపెడతాడు, వీడు కబ్జా చేశాడు, వీడు కనిపెట్టలేదని వాళ్ళు చూసుకుంటారు. మనం ఈ 1% అమాయకులను చూద్దాం, వీళ్ళకి ఏం కాదు. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా శత్రువుల నుంచి ఇబ్బంది ఏమైనా ఉందా గురుగారు? వృషభరాశి జీవితాంతం శత్రువులే. ఎందుకంటే కృష్ణుడి పాపం వృషభరాశిలోనే పుట్టాడు, శత్రువులే శత్రువులు. ఆయన జరాసంధుని చేసి పారిపోయాడు. పాపం ఏం చేస్తాడు? పారిపోవడం అంటే తొడ తీయించేశాడు తర్వాత, అది వేరే విషయం. వృషభరాశి వాళ్ళు అంత కృష్ణుని కాలేరు కదా నాయన, దాక్కోక తప్పదు వృషభరాశి వాళ్ళు. అయితే గురుగారు ఆర్థికంగా బాగానే ఉన్నారు, కానీ మిగతా విభాగాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి మరి వాటిని పారద్రోలడానికి మంచి రెమెడీస్ అని ఉంటే చెప్పండి. మరి ఫ్రీ రెమెడీస్ కావాలి జనాలకి. అందుకని వీళ్ళకందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఏమిటి ఉంది అని అంటే, మనకి కేతు ఉన్నాడు కదమ్మా, కేతు బాల. అందుకే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు 6గురికి ఇవ్వాలి. ఒక అమ్మాయి ఉంది కర్ణాటకలో, ఒక అమ్మాయి, పిచ్చి అమ్మాయి అనమాట. నువ్వు ఇచ్చావా పంతులు? నువ్వు చెప్తున్నావు నేను ఇవ్వను, ఆ శని పేరు నేను ఎత్తను అనేది. ఇవ్వాలి, 6 పేదవాళ్ళ పంతుల్ని చూసి ఇవ్వాలి. జ్యోతిష్యం చెప్పే పంతులు ఇవ్వక్కర్లేదు. ఎందుకనంటే అడిగేవాడికి చెప్పేవాడు సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అది అర్థం చేసుకోవాలా, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఫలితం కావాల్సింది మనకి, ఇవ్వాల్సింది మనము. జ్యోతిష్కులు ఎందుకు ఇస్తారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. కాబట్టి మనం చక్కగా కనీసం ఒక్కళ్ళకైనా సరే దానం చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఉలవ చారు కాసి పెరుగు కాసి పేదవాళ్ళకి బంతి భోజనాలు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మేడి చెట్టు ఒకటి చూసుకొని మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోసి దానికి 108 ప్రదక్షిణాలు చేయాలి. అరే నీళ్లు కూడా పోయిరే చెట్టుకి ఉత్తి ప్రదక్షిణాలు చేసేస్తారు అంటే మనదేం డబ్బులు అవ్వకూడదు, అవతలే అయిపోవాలి. అది ఆ సైకాలజీ మారితేనే ఈ నవగ్రహాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః వాళ్ళు మాత్రం అప్పుడు హెల్ప్ చేస్తారు. సో ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.